నమస్కారం. ఎప్పటిలాగే మనల్ని ఆలోచింపజేసే మరో అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన అంశంలోకి వెళ్తున్నాం. అదే ఇంటెన్షన్ ది సర్ప్రైజింగ్ సైకాలజీ ఆఫ్ హై పెర్ఫార్మర్స్ బై మైక్ జేమ్స్ రాస్ బుక్ సమరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్. మన జీవితాలను, ముఖ్యంగా మన కంట్రోల్ దాటిపోతున్నాయని అనిపించే రోజులను తిరిగి మన గుప్పిట్లోకి ఎలా తెచ్చుకోవచ్చో ఈ అద్భుతమైన పుస్తకం ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్. ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన 5 అంశాల రోడ్ మ్యాప్ ఇది. 1. రీడిఫైనింగ్ హై పర్ఫార్మెన్స్. 2. ఎస్కేపింగ్ ద లాంగ్విషింగ్ ట్రాప్. 3. ద పవర్ ఆఫ్ ఇంటెన్షన్. 4. 5 ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఇంటెన్షన్. మరియు 5. ద నెక్స్ట్ 5 మినిట్స్. మొదటి సెక్షన్ రీడిఫైనింగ్ హై పెర్ఫార్మెన్స్ అంటే అత్యుత్తమ పనితీరు గురించి మనకున్న పాత నమ్మకాలను బ్రేక్ చేసి దానికి కొత్త నిర్వచనం వెతుకుదాం. ఇప్పుడొక విషయం ఆలోచిద్దాం. మన జీవితాలు ఎప్పుడైనా ఆటోపైలట్ మోడ్లో, అంటే ఏదో ఒక డీఫాల్ట్ సెట్టింగ్లో పడిపోయినట్లు మనకనిపిస్తుందా? అంటే సోఫాలో అలా కూర్చుని సోషల్ మీడియాలో ఇతరులు అందంగా మార్చిన లైఫ్ స్టైల్స్ను గంటల తరబడి స్క్రోల్ చేస్తూ ఎటూ కదలలేని ఫీలింగ్. నిజం చెప్పాలంటే ఈ ఆధునిక కాలంలో మనందరం ఎప్పుడోకప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం ఇది కదా. అయితే ఆ ఎటూ తేల్చుకోలేని స్టక్ అయిపోయిన ఫీలింగ్ నుండి బయటపడేందుకు ఒక సూపర్ సొల్యూషన్ ఉంది. అదే మైక్ జేమ్స్ రాస్ మరియు అతని టీం రాసిన ఈ ఇంటెన్షన్ పుస్తకం. మన లైఫ్ మీద మనకు పూర్తి కంట్రోల్ తిరిగి తెచ్చుకోవడానికి సైకాలజీ ఆధారంగా పనిచేసే ఒక ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్ను వీరు మనకు అందిస్తున్నారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాని గమనించాలి. సాధారణంగా సక్సెస్ అనగానే పెద్ద పదవులు, బోలెడంత డబ్బు లేదా బయటి ప్రపంచానికి కనిపించే విజయాలు అని మనం అనుకుంటాం. కానీ ఈ పుస్తకం ప్రకారం హై పెర్ఫార్మెన్స్ అంటే అది మాత్రమే కాదు. మనకి వ్యక్తిగతంగా కష్టంగా అనిపించే పనులను పూర్తి చేయడం, మన భయాలను జయించడం కూడా నిజమైన హై పెర్ఫార్మెన్సే. అంటే వీళ్ళు కేవలం పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు కానక్కర్లేదు. ఇంట్లో పిల్లల్ని చూసుకునే పేరెంట్స్ కావచ్చు, లేదా తమ కళను నమ్ముకుని కష్టపడే ఒక ఆర్టిస్ట్ కావచ్చు. వాళ్ల లక్ష్యం వైపు వాళ్ళు ఉద్దేశ్యపూర్వకంగా అడుగులు వేయడమే వాళ్ల అసలైన విజయం. రైట్. ఇప్పుడు 2వ సెక్షన్కి వెళ్దాం. ఎస్కేపింగ్ ది లాంగ్విషింగ్ ట్రాప్. తాత్కాలిక సౌకర్యాల కోసం మనల్ని మనం ఎలా కోల్పోతున్నామో ఇక్కడ చూద్దాం. అసలు ఈ లాంగ్విషింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే జీవితంలో ఎలాంటి యాక్టివ్ నిర్ణయాలు తీసుకోకుండా ఒకే చోట ఆగిపోయి ఎలాంటి ఆసక్తి లేకుండా కాలంతో పాటు అలా కొట్టుకుపోయే స్టేట్ ఇది. మనం ఎప్పుడైతే కాన్షియస్గా, ఉద్దేశపూర్వకంగా నిర్ణయాలు తీసుకోవడం ఆపేస్తామో ఖచ్చితంగా ఈ ఊబిలోకే జారిపోతాం. ఈ కొటేషన్ ఆ విషయాన్ని భలే అద్భుతంగా వివరిస్తోంది. హై పర్ఫార్మెన్స్ అంటే ఇలాంటి ట్రాప్లో ఇరుక్కుపోకూడదు అని గట్టిగా నిర్ణయించుకోవడం, తమ సొంత కథకు తామే ప్రధాన పాత్రధారులుగా, అంటే మెయిన్ క్యారెక్టర్గా మారాలని ఎంచుకోవడం. అంతేకదా, మన లైఫ్లో మనమే హీరోలు కావాలి. ఏదో వీడియో గేమ్లో వేరెవరో కంట్రోల్ చేస్తే ఆడే ప్యాసివ్ క్యారెక్టర్లా మిగిలిపోకూడదు. 3వ సెక్షన్ ద పవర్ ఆఫ్ ఇంటెన్షన్. మరి ఈ లాంగ్విషింగ్ ట్రాప్ నుండి మనమెలా బయటపడాలో ఈ సెక్షన్లో తెలుసుకుందాం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే దాదాపు 50% మంది ప్రజలు ఒక పెద్ద అపోహలో బతుకుతున్నారు. విజయం సాధించడం, దానికి కావలసిన ఏకాగ్రత అన్నీ పుట్టుకతో వచ్చే టాలెంట్స్ అని, వాటిని మనం ప్రాక్టీస్ ద్వారా నేర్చుకోలేమని నమ్ముతుంటారు. కానీ ఆ అపోహను ఇక్కడే పటాపంచలు చేద్దాం. ఇంటెన్షన్ లేదా ఉద్దేశ్యపూర్వకంగా బ్రతకడం అనేది ఏదో గాలివాటానికొచ్చే ఫీలింగ్ కాదు. అది మనం పక్కాగా ట్రైన్ చేసుకోగల ఒక స్కిల్. ఆగిపోయినట్లు అనిపించే ఆ లాంగిషింగ్ ట్రాప్ నుండి మనల్ని బయటకు లాగే పవర్ ఈ ఇంటెన్షన్కు మాత్రమే ఉంది. ఇది ఖచ్చితంగా పుట్టుకతో వచ్చే జన్యుపరమైన లక్షణమైతే కాదు. ఇప్పుడు 4వ సెక్షన్ చూద్దాం. 5 ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఇంటెన్షన్. ఈ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన ఆ 5 ముఖ్యమైన మూలకాలను ఇప్పుడు చూద్దాం. ఆ 5 సైకలాజికల్ స్కిల్స్ ఇవే. 1 విల్ పవర్, 2 క్యూరియాసిటీ, 3 ఇంటిగ్రిటీ, 4 అటెన్షన్ మరియు 5 హ్యాబిట్స్. ఓకే, వీటిని ఒక్కొక్కటిగా ఫాస్ట్గా బ్రేక్ డౌన్ చేద్దాం. మొదటగా విల్ పవర్ అంటే సంకల్పబలం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నిజమేంటంటే మన లిమిట్స్ అన్నీ మనం గీసుకున్న గీతలే. మనకు అలసట వచ్చేసింది, ఇక ఏ పని చేయలేము అనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే. దీన్నే ఫెటీగ్ ఇల్యూజన్ అంటారు. మనమనుకునే దానికంటే మన సంకల్ప బలం చాలా ఎక్కువ. ఆ భ్రమను బ్రేక్ చేయడమే ఫస్ట్ స్టెప్.
రెండవది క్యూరియాసిటీ అంటే ఉత్సుకత. ప్రపంచం పట్ల ఓపెన్గా ఉండటం. ఇంక ముఖ్యంగా చెప్పాలంటే నేను తప్పు అయ్యుండొచ్చు అని ఒప్పుకోవడానికి 100% రెడీగా ఉండటం. నేను పట్టిందే కుందేల్కి మూడే కాళ్ళు అని వాదించకుండా కొత్త ఐడియాలకు వెల్కమ్ చెప్పడమే నిజమైన క్యూరియాసిటీ. మూడవది ఇంటిగ్రిటీ లేదా చిత్తశుద్ధి. మన వాల్యూస్ ఏంటి, మన కోర్ బిలీఫ్స్ ఏంటి అనేది మనకు క్లారిటీ ఉండాలి. మనం ఎవరో, మన వ్యక్తిత్వమేంటో దానికి సింక్ అయ్యే నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలి. ఉద్దేశ్యపూర్వకమైన జీవితానికి ఈ క్లియర్ పర్సనల్ వాల్యూస్ అనేవి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటివి. ఇక నాలుగవది అటెన్షన్. ఈ స్లైడ్ గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏకాగ్రతను ఒక స్పాట్లైట్తో పోల్చారు. మన రియాలిటీని షేప్ చేయడానికి ఆ స్పాట్లైట్ను మనం ఉద్దేశ్యపూర్వకంగా కరెక్ట్ ప్లేస్లో ఫోకస్ చేయాలి. మన చుట్టూ ఉన్న వందలాది డిస్ట్రాక్షన్స్ నుండి మన ఫోకస్ను తిరిగి మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఈ స్పాట్లైట్ ఎగ్జాంపుల్ భలేగా సూట్ అవుతుంది. ఐదవది హ్యాబిట్స్ అంటే అలవాట్లు. దీన్ని ఇలా అర్థం చేసుకుందాం. ఇంటెన్షన్ అనేది ఒక ఆర్కిటెక్ట్ గీసిన మాస్టర్ ప్లాన్ లాంటిది అనుకుంటే, అలవాట్లు ఆ ప్లాన్ను నిజం చేసే కన్స్ట్రక్షన్ వర్కర్స్ లాంటివి అన్నమాట. ఉద్దేశ్యం మనకు రూట్ మ్యాప్ ఇస్తే, మన రోజువారీ ఆటోమేటిక్ అలవాట్లు ఆ మ్యాప్ ఆధారంగా మన సక్సెస్ను నిర్మిస్తాయి. ఐదవ సెక్షన్, ద నెక్స్ట్ 5 minutes. మనం ఈ విశ్లేషణ చివరి భాగానికి వచ్చేశాం. ఇప్పటివరకు తెలుసుకున్న విషయాలను ఆచరణలో పెట్టాల్సిన సమయం వచ్చేసింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన క్రూషియల్ పాయింట్ ఏంటంటే, ఉద్దేశమనేది మన ఐడెంటిటీకి నిదర్శనం. అది లేకుండా బ్రతకడమంటే మనల్ని మనం కోల్పోవడమే. మన పర్సనల్ ఫుల్ఫిల్మెంట్కి ఈ ఇంటెన్షన్ ఎంత అవసరమో ఈ కొటేషన్ మనకు బలంగా చెప్తోంది. సో ఫైనల్గా ఆలోచింపజేసే ఒక పవర్ఫుల్ ప్రశ్నతో ముగిద్దాం. వచ్చే 5 నిమిషాల్లో మనం స్టార్ట్ చేయబోయే ఆ చిన్న ఉద్దేశ్యపూర్వకమైన అలవాటేంటి? అది ఎంత చిన్నదైనా పర్వాలేదు, కనీసం ఒక 15 సెకండ్ల పనైనా సరే. ఇప్పుడే, ఈ క్షణమే మొదలు పెడతాం. ఎవరో రాసిన స్క్రిప్ట్కి యాక్ట్ చేసే క్యారెక్టర్లా కాకుండా మన జీవిత కథకు మనమే మెయిన్ క్యారెక్టర్గా మారే ఆ ఫస్ట్ స్టెప్ వేద్దాం.